టోబోగన్ పార్క్ నుండి హడావిడిగా డాల్ఫిన్ షోకైతే వచ్చేసాము. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిడ్నీలో సౌజీ. ఈ వీడియో అంతా డాల్ఫిన్ షో ఉంటుంది. మేము బుక్ చేసుకున్నటప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ చెప్పారు సీజన్ కాదు, డాల్ఫిన్స్ కనపడవు అని. డౌట్గానే బుక్ చేసాము. ప్రజెంట్ అయితే ఆ బేకి అయితే వచ్చేసాము. బేలో చూడండి ఎన్ని షిప్పులు, ప్రైవేట్ క్రూజులు ఎన్ని ఉన్నాయో. మేము బుక్ చేసుకుంది కూడా డాల్ఫిన్ షో క్రూజ్ అనమాట. ఇక్కడికి వచ్చి ఆయన ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చెప్తూ ఉన్నారు. మేము హడావిడి అయిపోయి కార్ పార్కింగ్ దొరకక పరిగెట్టుకు వచ్చాము. లంచ్ టైం కూడా దాటిపోయింది. ఇప్పటికీ మేము లంచ్ కూడా చేయలేదు. ఫైనల్లీ ఫార్మాలిటీస్ అన్నీ ఫినిష్ చేసుకొని క్రూజ్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. ఈ క్రూజ్ చాలా బాగుంది. జనాలు చూడండి ఎంత బాగున్నారో. 3 స్టేట్స్లో ఉంది క్రూజ్ అయితే. ఇది మాకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్. ఇంత పెద్ద క్రూజ్ ఎక్కడం అనేది చాలా బాగా అనిపించుండే. ఇది వన్ ఆఫ్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పచ్చు. మంచిగా చూడండి, ఇక్కడ వాళ్ళు బాగా చిల్ అవుతారు. లైఫ్ని ఎంత బాగా లీడ్ చేస్తారో. మనం అయితే చిన్న స్ట్రెస్ వచ్చినా కుప్పకూలిపోతూ ఉంటాము. వీళ్ళు సంపాదించాలి, తరతరాలకి ఇవ్వాలి, ఎత్తి పెట్టాలి, అలాంటిదంతా నథింగ్. అప్పుడు లైఫ్ ఎలా బతకాలి అని చూపిస్తారు. రిమైనింగ్ వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. బేలో ఉన్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షిప్స్, క్రూజ్, ప్రైవేట్ జెట్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. అయితే ఇవన్నీ కూడా ఓన్గా కూడా బై చేసి పెట్టుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ క్రూజ్ చూడండి, మొత్తానికి అందరూ రెడీ అయిపోయారు. చాలా హడావిడి వల్ల, డ్రైవ్ ఎక్కువ ఉండడం వల్ల మా పిల్లలైతే అలసిపోయారు. ఇక్కడ కనిపిస్తున్నవన్నీ సముద్రపు ఒడ్డున పిల్లలు ఆడుకోవడానికి ఏర్పాటు చేసిన యాక్టివిటీస్. ఇవి చూడండి, ఒక బోటు 2 స్కూటర్లలాగా పట్టుకెళ్ళిపోతుంది. ఇవి ఇక్కడ రైడ్స్కి ఉపయోగిస్తారు. ఆ రైడ్స్ కూడా ఈ వీడియోలో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి చూడండి. నేను అక్కడే వాయిస్ ఇచ్చాను, కానీ ఈ సముద్రపు ఒడ్డు కదా, ఆ విండ్కి ఏ మాత్రము వాయిస్ వినపరాలేదు. ఈ క్రూజ్లో మేము ఒక 1.5 అవర్ వరకు స్పెండ్ చేసాము. ఎందుకంటే డాల్ఫిన్స్ మాకు కనిపించలేదు ఎంతసేపుకి. అక్కడే రౌండ్ వేస్తూ ఉన్నారనమాట. చూడ్డానికి పచ్చగా మంచిగా ఫుల్ ఆఫ్ వాటర్తో సముద్రం చాలా బాగుంది. ఎడ్జిన కొండలు, మంచి ఆహ్లాదకరమైన వాతావరణం. ఎంజాయ్ చేయాలే కానీ, ఆస్వాదించాలే కానీ చాలా బాగా అనిపించింది మాకైతే. కానీ అక్కడ జరిగిన ఇన్సిడెంట్ ఏంటి అంటే, మాకు లంచ్ స్కిప్ అయిపోయింది. దట్టు టోబోగన్ పార్క్లో సర్కిల్ అన్నీ వేశారు కదా, సమ్ ఆఫ్ వన్ సిక్ అయిపోయారు, టయర్డ్ అయిపోయారు, ఓపిక లేకుండా అయిపోయింది. సో ఫైనల్లీ డాల్ఫిన్స్ కూడా కనిపించడం చాలా లేట్ అయిపోయింది. అంతే కదా, మనం వెళ్ళాం కదా అని తగుదునమ్మా అంటూ వచ్చారు కదా, వాళ్ళని చూపించుకుందాం మేమని డాల్ఫిన్స్ అయితే రావు కదా. అవి ఏవో ఆడుకోవడం కోసం వస్తాయి. ఇక్కడ మీరు చూస్తున్న వాటిల్లో పిల్లల్ని పెట్టేసి వాటర్లోకి దింపేస్తారు నడి సముద్రంలో. ఇట్స్ ఫుల్ సెక్యూర్ ఓన్లీ, నో నీడ్ టు వరీ. స్మాల్ ఫిషెస్ చూడండి ఎంత బాగున్నాయో, బాగా అనిపించాయి. అందుకోసం తీసాను. ఇందాక స్కూటర్స్ ఇలా కట్టేసి వెళ్తున్నాయని చెప్పాను కదా, ఇక్కడ రైడ్స్ చేస్తున్నాడు చూడండి. ఇది యాక్చువల్గా ఒరిజినల్ సౌండ్ పెట్టాలి అనుకున్నాను, బట్ చాలా విండ్ సౌండ్ వస్తూ ఉంది. ఇదంతా లైఫ్ రిస్క్తో కూడినటివి. సో మనము అవన్నీ చాలా సైన్స్ చేయాల్సి ఉంటుంది. మనం వన్స్ సీలోకి దిగాలి అంటే వాళ్ళ ఓన్ వే ఉంటాయి అవి. ఇవి హైర్ చేసుకొని వెళ్ళడానికైతే మేబీ ఉండకపోవచ్చు. ఐ థింక్ ఓన్ వే క్యారీ చేయటం మేమైతే చూసాము. సముద్రపు మధ్యన ఈ కొండ చూడండి, చాలా బాగుంది కదా. ఇంతసేపు అయినా కూడా డాల్ఫిన్స్ ఎక్కడున్నాయని మీకు డౌట్ వస్తుంది కదా. చూడండి, బాగా గమనిస్తే ఒక్కొక్కటిగా కనిపిస్తూ ఉన్నాయి. ఒకటి ఇలా ఫ్లోట్ అవుతుంది, దాని వెనకాల ఇంకొకటి జాయిన్ అయిపోయింది. ఇలా 4 ఒకేసారి అప్పు షేడ్ అవుతూ కూడా కనిపించాయి. బట్ ఫైనల్లీ మేము పెట్టిన దానికి వర్త్ అనిపించింది. అంతే కదా, మేము మా ఇంటి నుంచి 3 రోజులు జర్నీకి వెళ్ళి టికెట్స్ బుక్ చేసుకొని పిల్లలకి డాల్ఫిన్స్ చూపించలేకపోయామంటే ఫుల్లీ డిసప్పాయింట్ అవుతాం కదా డెఫినెట్గా.
సో దాని వల్ల మేము కనిపిస్తే అవి చాలా అమ్మయ్య ఫైన్ పర్వాలేదు మాకు డాల్ఫిన్స్ కనిపించాయి అనుకున్నాము. ఇంత నీటిలో నేను ఎలా ఎక్స్పెక్ట్ చేశానంటే బాబా హండ్రెడ్స్ ఆఫ్ డాల్ఫిన్స్ కనిపిస్తాయి, మంచిగా ఫుల్ ఆఫ్ అట్మాస్ఫియర్ ఉంటుంది అలా అనుకున్నాము. బట్ మన మైండ్ ఎంతైనా సినిమాటిక్ యాంగిల్లో ఆలోచిస్తుంది, అది ఎందుకో ఏమో. చూడండి ఇక్కడ అంతా కనిపిస్తున్నాయి డాల్ఫిన్స్. ఈ వ్యూ బాగుంది చూడండి, మంచిగా జంప్ చేసుకుంటూ ఆడుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాయి. వీటిని క్యాచ్ చేయడానికి బోట్స్ నియర్గా వెళ్ళిపోతూ ఉన్నాయి. ఆ సౌండ్కే అవి మళ్ళీ లోపలికి వెళ్ళిపోతూ ఉన్నాయి. నాట్ ఓన్లీ ఈ క్రూజ్ చుట్టూ చాలా ఉన్నాయి. ప్రైవేట్ జెట్స్ ఉంటాయి కదా, ప్రైవేట్ క్రూజులు ఉంటాయి కదా, లేదంటే కొంచెం మంది హైర్ చేసుకున్నవి, అవి వాళ్ళ నియర్ వెళ్ళిపోతూ ఉంటే అవి పారిపోతూ ఉన్నాయి. బట్ అవి వెళ్తున్న కొద్దీ మా క్రూజ్ అయితే మూవ్ చేశారు. బట్ ఓకే, సాటిస్ఫైయింగ్ ఓన్లీ. ఇది అక్కడ చూసారా, ఇది వచ్చేసి వాటి దగ్గరగా వెళ్ళిపోతూ ఉంది. నాట్ ఓన్లీ ఇది, ఇంకా సరౌండింగ్లో చాలానే ఉన్నాయి. మాలాగా వచ్చిన వాళ్ళు చాలా ఉంటారు కదా, 100,000 పీపుల్స్లో వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. పొద్దంతా ఇలా అవి బయటకు వచ్చి వాళ్ళని అలరించలేవు కదా, అవి కూడా టైర్డ్ అయిపోతాయి. వాటికి ఎప్పుడు రావాలని ఉంటే అప్పుడే వస్తాయి. ఫైనల్లీ డాల్ఫిన్స్ చూసేసి బ్యాక్ టు ఒడ్డు అనమాట, ఒడ్డుకి వెళ్తున్నాము. గాలి చూడండి, నా హెయిర్ చూస్తే మీకు అర్థమైపోతుంది ఎంత విండ్ ఉందో. ఫైనల్లీ ఒడ్డుకైతే వచ్చేసాము. ఒడ్డులో ఉన్న బోట్స్, ఇవన్నీ బోట్స్, షిప్స్, క్రూజ్, వాట్ ఎవర్, నాకు ప్రతి నేము తెలియదు. ఇప్పటికైతే ఇంటికి బయలుదేరిపోయాం. ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది, కార్స్ అక్కడ పెయిడ్ పార్కింగు. మా వాళ్ళు చేసిన టైం అయిపోయింది, అందుకని రెడీగా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు. మనం ఇచ్చిన టైంలో కార్ మనం తీయలేదు అంటే దారుణమైన ఫైన్స్ పట్టేస్తాయి. దట్స్ అబౌట్ టుడేస్ వీడియో, డాల్ఫిన్ షో వీడియో. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. లైఫ్లో ఫస్ట్ టైం డాల్ఫిన్ చూసిన ఎక్స్పీరియన్స్